నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆయన ఫైర్ బ్రాండ్ నాయకుడు, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. పార్టీ ఏదైనా నాయకుడు ఎవరైనా ఏ మాత్రం తగ్గడు. అధికార పక్షమా ప్రతిపక్షమా అన్నది ఏ మాత్రం పట్టించుకోడు. తనకు తప్పు అనిపిస్తే చాలు ఎవరినైనా మాటలతో చీల్చి చెండాడేస్తాడు. తాజాగా ఓ ఐపీఎస్ అధికారిపై ఆ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇంతకీ ఎవరా నేత? ఆ అధికారిపై ఎందుకు రెచ్చిపోయారు? వాచ్ ది స్టోరీ. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ పేరు వింటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది ఫైర్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పే ఓ డైలాగు జేసీ ప్రభాకర్ రెడ్డికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అంటేనే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వభావమే అంతా. ఆయన ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. తాడిపత్రిలో రాజకీయాల్లో ఆయన వన్ మ్యాన్ షో. జేసీ మార్క్ రాజకీయం అలా ఉంటుంది. ఒకప్పుడు ఫ్యాషన్ మూలాలు ఉన్న ఆ నియోజకవర్గంలో ఆ వేడి అప్పుడప్పుడు బుసలు కొడుతూనే ఉంటుంది. ఎందుకంటే తాడిపత్రిలో ఉన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇక గత 30 ఏళ్లుగా తాడిపత్రిలో జేసీ కుటుంబానిదే ఆధిపత్యం. వారికి పార్టీతో పని లేదు. ఏ పార్టీలో ఉన్నా విజయం జేసీ కుటుంబానిదే. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆధిపత్య పోరు మరింత ఎక్కువైంది. ఈ ఆధిపత్య పోరులోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి రావటంతో తాడిపత్రిలో నిత్యం ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంది. ఇక 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనం తర్వాత ఈ అలజడి తగ్గుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మరింత పెరిగింది. ఇక్కడ పెద్దారెడ్డి సైడ్ అయిపోయి ఆ ప్లేస్ లోకి వేరే వాళ్లు ఎంట్రీ ఇచ్చారట. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడతారో ఎవ్వరికీ అర్థం కాదు. మొన్నటికి మొన్న జిల్లా పంచాయతీ అధికారి నాగరాజుపై చిందులేశారు. అది మర్చిపోయేలోపు తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏఎస్పీ రోహిత్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఎస్పీ రోహిత్ కు చదువు మాత్రమే ఉందన్న ప్రభాకర్ రెడ్డి బుద్ధి జ్ఞానం లేదని కామెంట్ చేశారు. ఏసీపీ ఉద్యోగానికి రోహిత్ కుమార్ చౌదరి అనర్హుడని ఫైర్ అయ్యారు. ఏఎస్పీ కార్యాలయం ముందు తాను నిరసన చేస్తే రోహిత్ బయటకు రాకుండా ఇంట్లోనే దాక్కున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో ఎక్కడైనా ఘర్షణలు జరిగి రాళ్లు రువ్వుకుంటే ఈ ఏఎస్పీ భయపడి పారిపోతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఇదొక్కటే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మందిపై జేసీ విరుచుకుపడ్డారు. ఇక తన మీద జేసీ చేసిన ఆరోపణలపై జిల్లా ఎస్పీ జగదీష్ అసహనం వ్యక్తం చేశారట. ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని చెప్పారట. నిజాయితీగా పనిచేసే అధికారిపై బెదిరింపు ధోరణి తగదని హితవు పలికారట. అనంతపురం రేంజ్ ఐజీ షోమోషి కూడా ఏఎస్పీపై జేసీ చేసిన వ్యాఖ్యలపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. మరోవైపు పోలీసు అధికారుల సంఘం కూడా జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక బలమైన కారణం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జేసీ కుటుంబం టార్గెట్ అయింది. అప్పట్లో తాడిపత్రి డీఎస్పీ చైతన్యాన్ని అడ్డం పెట్టుకుని జేసీ కుటుంబ సభ్యులు ఆయన వర్గీయులపై పలు కేసులు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డితో పాటు ఆయన సతీమణిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి సుమారు 2 నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చారు. తన కుమారుడు అస్మిత్ రెడ్డిపై కేసులు పెట్టి జైలుకు పంపడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 18 నెలలు గడుస్తున్నా వైసీపీ ప్రభుత్వంలో తమపై బనాయించిన ఆ కేసులను ఇప్పటికీ కొట్టివేయలేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్న తాడిపత్రిలో తమపైనే కేసులు బనాయించడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారట. అందుకే ఇప్పుడు పోలీసు అధికారులను టార్గెట్ చేస్తున్నట్లు తాడిపత్రిలో ప్రచారం జరుగుతోంది.